హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 డే 27 ఎపిసోడ్ 28 అన్నమాట. ఇది శనివారం జరిగిన ఎపిసోడ్. నాగార్జున సార్ రాగానే శుక్రవారం ఏం జరిగింది అనేది వీడియో వేశారన్నమాట. అందులో రామ్ రాథోడ్ అడుగుతాడు, దొంగతనం ఎవరు చేశారో ముందే ఒప్పుకుంటే వాళ్ళకి చిన్న పనిష్మెంట్ ఇచ్చేస్తాను, లేదంటే రేపు నాగార్జున గారు వీడియో వేసినాక పెద్ద పనిష్మెంట్ అంటే సంజన గారు ఒప్పుకొని నవ్వుతారు అన్నమాట. నవ్వుతే బర్నీ గారి కోపంగా చూస్తే బర్నీ గారిని ఎందుకు అంత కోపంగా చూస్తున్నాను, నేను భయపడాలంటే సిగ్గుండాలా అలా మనిషి నోటి దగ్గర తీసుకోవడానికంటే మీకెందుకు అంత బాధ, ఆడియన్స్ నవ్వుకుంటున్నారు అందుకే చేశారంటే కోపంగా వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. తర్వాత సంజన గారు ఏంది ఆ మాటలని బాధపడతారు. ఆ తర్వాత ఫాన్సర్స్ టాస్క్ జరుగుద్ది అన్నమాట, థమ్స్అప్ది. అక్కడ చిన్న డిస్కషన్ జరుగుతుంది. ఇది తనుజ స్విమ్మింగ్ పూల్లో ఒకరు ఉంటారు, నేను ఉరికి తెల్లి పట్టుకుంటాట, లేదు నువ్వు ఉరకలేవు అని అంటాడు. నేను ఎందుకు ఉరకలేను, ఇక్కడి నుంచి అక్కడికి ఉరకడంలో ఏముందంటే ఒప్పుకోడు బర్నీ గారు. తర్వాత లాస్ట్కి డిమాండ్ పవన్ దివ్య గారు ఆడతారు, వాళ్ళ టీం గెలుస్తుంది. ఆ తర్వాత బర్నీ గారు సంజన గారిని తినమంటే తను కోపంతో తినను అని అంటే తర్వాత బర్నీ గారు అడుస్తారు, అయితే మీ ఇష్టం పోండి అని రామ్ బతిమాలుతుంటే బతిమాలకు వదిలే అంటాడు. సంజన గారు బాధపడి ఇలా సిగ్గు లేకుండా అని అంటున్నాడు, అంటే నేను ఏమైనా బట్టలు ఇప్పుకొని తిరుగుతున్నాను అని అంటాడు. తర్వాత ఇంకా ఎపిసోడ్ బిగిన్ అవుతుంది. ఆ ఎపిసోడ్ బిగిన్ అవగానే స్టార్స్ ఇస్తారన్నమాట. గోల్డెన్ స్టార్ వచ్చి ఇమాన్యుయల్కి వస్తుంది. ఈ 4 వారాలు ఇమాన్యుయల్ ది బెస్ట్ కంటెస్టెంట్, అన్ని విధాలలో బెస్ట్ అని చెప్పి స్టార్ ఇస్తే ఇమాన్యుయల్ ఎమోషనల్ అవుతుంది. నాకు బయట ఒక పర్సన్ ఉన్నారు, ఆ పర్సన్ గురించి తెలుసుకోవాలంటే నాగార్జున గారు నువ్వు టైటిల్ కోసం వచ్చావు, దేనికోసం వచ్చావు, టైటిల్ మీద ఫోకస్ పెట్టి ఈ రిలేషన్షిప్ పక్కన పెట్టు, అందరు నిన్ను సంజన గారి వల్లే కదా అంటున్నావు, నువ్వు మీ అమ్మ కాడ కూర్చోకుండా వెనక్కి వెళ్ళి కూర్చోపో అని చెప్పి వెనకాల కూర్చోబెడితే సంజన గారు లేసి సార్ అందరు నన్ను కాన్వే చేస్తుంటే నీ గురించి తర్వాత మాట్లాడతాలే కూర్చో అంటాడు. ఆ తర్వాత అందరికి సిల్వర్ స్టార్స్ ఇస్తారు. నేను మెయిన్ పాయింట్లు చెప్తాను. మెయిన్ వచ్చి సంజన గారి ఇష్యూ, తను గుడ్లు కొట్టేసినందుకు నాగార్జున గారు క్లాస్ పిక్కుతారు. అక్కడ తను ఏమంటుంది, నాకు ఆకలేసి తిన్నాను సార్ అంటుంది. కెమెరా ముందు చెప్పింది దొంగతనం చేస్తున్నాను, అందరికి గొడవలే, మిగతా వాళ్ళకి ఆకలేయట్లేదా? అప్పుడు నాగార్జున గారు అడుస్తారు, నువ్వు అడగాలి కదా, వాళ్ళందరికీ ఎందుకు అంత బాధ పెడతావు, ఇలా దొంగతనాలు చేయడం తప్పు అని చెప్పి టెనెట్గా తన్ని పనిష్మెంట్ 1 వీక్ టెనెట్గా చేసేస్తాడు. అలాగే తర్వాత ఈ పోపు తనుజ గారిని కెప్టెన్సీ ఇది కిచెన్ మానిటర్ తీసేశారు కదా, తనుజ గారిని లేపి నువ్వు ఎందుకు ఫైట్ చేయలేదు, నువ్వు ఎందుకు నిలదీయలేదు, అలా నిలదీయకుండా బర్నీ గారి దగ్గరికి వెళ్ళి నాన్న అది తీసేశారని బాధపడితే ఆయన ఏం చేస్తాడు, ఆయనే కదా నిన్ను తీసేయడానికి వెన్నుపోటు వచ్చింది, ఆయన దగ్గరికి పోయి చెప్పుకుంటావు అంటే లేదు సార్, ఆ గొడవ ఆమె అన్న మాటలకి నేను హట్ అయ్యాను, చాలా బాధ అనిపించింది, నేను లైఫ్లో ఎప్పుడు అలాంటి మాటలు వినలేదు, దానికి నాకు హట్ అయ్యి ఈ బ్యాచ్ కోసమే ఆమె చేస్తుంది అనుకొని ఇచ్చేసాను సార్ అని అంటది. అలా ఇచ్చేయకూడదు, నువ్వు గివప్ చేయకూడదు, నువ్వు పోరాడాలని. తర్వాత డెమోన్ పవన్ లేపి అసలు నువ్వు ఎందుకు ఇచ్చావు, బ్యాచ్ ఎందుకు తీసుకున్నావు అంటే లేదు సార్ ఆమె ఇలా గొడవ పడుతుంది, మేము ముగ్గురు వండితే అన్నం తిననని చెప్పారు, అందుకే సర్లే ఆమె కన్నా బ్యాచ్ ఇస్తే ఆమెకు వాల్యూ తెలుస్తుంది, ఆ కిచెన్లో ఉండే బాధలు తెలుస్తాయి అనుకుంటే తెలిసిందే. ఆమెకి ఇచ్చినాక కూడా కిచెన్ మానిటర్గా ఇస్తే గుడ్లు పోయినాయి కదా, ఒక దొంగకు మీరు అవకాశం ఇచ్చారు, అలా అన్కంటెస్టెడ్ని ఎలా మీరు సెలెక్షన్ చేస్తారు, ఇప్పుడు మీ తప్పు కూడా ఉంది కదా, ఇప్పుడు మీరు చేసిన తప్పు హౌస్ మొత్తం బాధపడ్డారు ఆ గుడ్లు పోవడం వల్ల అని చెప్పి కొంచెం క్లాస్ బిగుతాడు డెమన్ పవన్కి. ఆ తర్వాత సంజనకు కూడా బిగితే లేదు సార్ ఆమె ఇలా ప్యాకెట్లు ఇచ్చిరేసింది, అది నాకు నచ్చలేదు అంటే దాని ముందు నువ్వు కూడా గొడవ చేసావు కదా, ఏం కాసేపు వెయిట్ చేయలేవా అని చెప్పి ఆమెకి ఇద్దరు క్లాస్ బిగుతారు. ఆ తర్వాత రీతు చౌదరిని లేపుతారు. రీతు చౌదరిని పొగిడి ఇండైరెక్ట్గా అడుగుతారు, ఏంది నువ్వు అది కావాలని చేసావంటే లేదు సార్ నేను చెప్పాను, ఇక్కడ నాకు శ్రీజ వచ్చి చెప్పింది ఇలా నా పేరు కూడా ఉందంటే దానికి నేను డెమోన్ పవన్కి చెప్పాను సార్ అంటే సరే నీ గేమ్ నువ్వు ఆడు అన్నాడు. తర్వాత సీజన్ లేపి నువ్వు చేసిన ఒక పని వల్ల ఇద్దరి మధ్య గొడవ అయింది, నువ్వు ఎవరు చెప్పమన్నారు పోయి, నువ్వు అలా చెప్పడం వల్లే కదా తను రీతు ఆ డిసిషన్ తీసుకుంది అని. తర్వాత డెమోన్ పవన్కి కూడా చెప్తాడు నాగార్జున గారు, నువ్వు మనసుతో ఆడకు, మైండ్తో ఆడు, గేమ్ లాగా ఆడు అని చెప్తాడు. అలాగే మామూలుగా అయితే మనకు ఎపిసోడ్లో కట్ చేశారు, తన కెప్టెన్సీలో జరిగిన తప్పుల్ని కూడా చూపించి కొంచెం క్లాస్ పీకారంట. ఇంకా అది అయిపోయి రామ్ రాథోడ్ని అయితే ఇప్పుడు నువ్వు కెప్టెన్ అయినావు కదా, ఇప్పుడు చెప్పు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని చెప్పి ఇండైరెక్ట్గా సంజన గారికి సెటైర్ వేస్తాడు. కానీ సంజన గారు అయితే మారు, తనకి దొంగలున్న జాతర బోట్ అయితే వేస్తారు. అలాగే 1 వీక్ టెనెంట్గా అయితే పనిష్మెంట్ ఇస్తారు. ఆ తర్వాత ఈ టెనెంట్స్ వాళ్ళు కూడా సార్ మా వాళ్ళు ఒక లవ్స్ ఓనర్ అయితే అంటే నేను ఎంచుకొని హరీష్ గారిని మాస్క్ మ్యాన్ని అయితే సెలెక్షన్ చేస్తారు. నాది మాస్క్ మ్యాన్ అయితే ఎలిమినేట్ అయిపోయాడు. లాస్ట్లో వచ్చి మాస్క్ మ్యాన్ని దివ్య నిఖిత కానీ ఇద్దరిని నిల్చోబెట్టి మాస్క్ మ్యాన్ని ఎలిమినేట్ చేస్తారంట. అలాగే బజ్జులో మాస్క్ మ్యాన్ చాలా మాటలు అన్నాడంట, చూడాలి బజ్ ఎలా ఉంటుందో. ఇంకా ఇది వచ్చి బర్నీ గారిని లేపి అదే తనుజ గారిని లేపి నువ్వు ఎక్కువ బాధపడకు అమ్మా, నీ ఎమోషన్స్ని నీ ఫీలింగ్స్ పక్కన పెట్టేసి గేమ్ మీద ఫోకస్ పెట్టంటే
లేదు సార్ ఇది నా ట్రూ ఎమోషన్స్ సార్, నేను ఏడ్చి ట్రూ ఎమోషన్స్ అంటే ఏదైనా నువ్వు పక్కన పెట్టమ్మా, పక్కన పెట్టి ఆడు, అలాగే నీ కనెక్షన్స్ నీ బాండింగ్స్ కూడా పక్కన పెట్టని ఇండైరెక్ట్గా అన్ని బంధాలను పక్కన పెట్టి గేమ్ ఆడు అని చెప్పారు. అలాగే బన్నీ గారికి కూడా చెప్పారు, మీరు భుజాల మీద బరువు ఎక్కువైంది, మీరు బాండింగ్స్ ఎక్కువ పెట్టుకుంటున్నారు, అలాగే మీరు సీతమ్మ వాకిట్ల సిరిమల్లె చెట్టులాగా రేలంగి మామయ్యలాగా యాక్ట్ చేస్తున్నారని జనాలు అనుకుంటున్నారు. మాకు ఒరిజినల్ బర్నీ కావాలా, ఒరిజినల్ బర్నీని తీసుకుంటారా, యాక్ట్ చేయకు, ఆ బాండింగ్స్ అన్నీ బరువు దించేసుకో అని చెప్పి ఇండైరెక్ట్గా తనుజ గారికి బన్నీ గారికి అయితే ఇండైరెక్ట్గా చెప్పారు, మీ బాండింగ్స్ అన్నీ ఆపేయండి, గేమ్ మీద ఫోకస్ పెట్టండి అని. అందరికి మ్యాక్సిమం అందరి సిల్వర్ స్టార్స్, ఓన్లీ ఫ్లోరా గారికి హరీష్ గారికి అయితే బ్లాక్ స్టార్స్ ఇచ్చారు. వాళ్ళిద్దరు హౌస్లో ఉండడానికి ఎవరు అనర్హులు అంటే ఫ్లోరా గారికి అందరూ ఓట్లు వేస్తారు, మెజారిటీ ఫ్లోరా గారికి ఓట్లు పడతాయి. తన్ని 2 వీక్స్ డైరెక్ట్ నామినేట్ అయితే చేసేసారన్నమాట బిగ్ బాస్, అది నాగార్జున గారు. ఎందుకంటే ఎలా అయినా తన్ని పంపించేయాలి ప్లాన్ చేస్తుంటారు, ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ వీక్ తన నామినేషన్లోకి రాకపోతే కష్టమవుతుంది. అందుకే 2 వీక్స్ డైరెక్ట్గా నామినేషన్లు వేశారు. ఒకవేళ ఒక వీక్ సేవ్ అయినా ఏదో ఒక వీక్ ఎలిమినేట్ చేయడానికి. ఎందుకంటే తను అసలు కంటెంటే ఏం రావట్లేదు, చిన్నగా మాట్లాడుతూ అసలు కంటెంటే రావట్లేదు అందుకని. అలాగే ఇంకా అదే మెయిన్ అయితే సంజన గారికి అయితే బాగా క్లాస్ పీకాడు, తను మారుతుందని అనుకుంటున్నాను, మారుతుందో లేదో. అలాగే ఇలా ఆంటీలు విషయం అంటే, అమ్మ నీకోసం నలుగురు సాక్రిఫైస్ చేశారు, నువ్వు ఆంటీ అయితే నీకు ఎందుకు సాక్రిఫైస్ చేస్తారంటే, నాకు ఎవరు లేస్తారు మళ్ళీ కార్నర్ అయితే నీకోసం నలుగురు సాక్రిఫైస్ చేశారమ్మా అని. ఎందుకంటే రీతు జుట్టు ఇస్తుంది, తనుజ కాఫీ తాగనంటది, బన్నీ గారు ఆ ఇమాన్యుల్ కెప్టెన్సీ పోగొట్టుకుంటాడు, అయినా ఎవరు లేరని ఎలా అంటుంది అని చెప్పి క్లాస్ అయితే పీకాడు. నేనైతే సంజన గారు మారరు అని అనుకుంటున్నా, చూడాలా మారుతారో లేదో, మళ్ళీ దొంగతనాలు చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు టెనెట్గా చేశారు, ఆమె పనులు చేయాలా, పక్కా ఏదో ఒక రచ్చ అయితే లేపుతారు. ఇంకా అందరికీ నిదానంగా చిన్న చిన్న క్లాసులు అయితే పడ్డాయి. సుమన్ శెట్టిని అయితే పొగిడాడు, ఇంకా నువ్వు ఎక్కువ ఆడాలి అది ఇది అన్నారు, నీకు గోల్డెన్ స్టార్ ఇంచులో పోయిందన్నారు. అలాగే రామరాతుని బాగా పొగిడారు. ఇంకా మిగతా వాళ్ళందరూ ఓవరాల్ అయితే మెయిన్ పాయింట్స్ అయితే సంజన గారిది ఆ ఎగ్గు విషయం అయితే వీడియో వేసి క్లాస్ అయితే పీకారు. దానివల్ల నాకు ఆకలేస్తుంటే మిగతా వాళ్ళు మనుషులు గారు మధ్యలో అది మాస్క్ మ్యాన్ లేసి మాకు ఉన్నారు సార్ మాకు ఆకలేసిందంటే ఆయన్ని కూర్చోబెట్టారు. అలాగే ఆయన్ని కూడా మాస్క్ మ్యాన్కి కూడా కొంచెం క్లాస్ పీకారు, మీరు ఒక మూలనే కూర్చుంటున్నారు, అలా అయితే ఎలా కుదరదు కదా అని చెప్పి ఆ బీన్ బ్యాగ్లోనే కూర్చుంటారు, మళ్ళీ ఆ బీన్ బ్యాగ్ తెచ్చేసారన్నమాట. ఇంక ఎలాగో మాస్క్ మ్యాన్ అయితే ఎలిమినేట్ అయిపోతున్నారు. ఓవరాల్గా అయితే ఇదే జరిగింది. క్లాసులు అయితే అందరికీ పడ్డాయి, చిన్న చిన్న క్లాసులు. తనుజాకి అయితే ఇండైరెక్ట్గా చెప్పారు, ఎక్కువ ఎమోషనల్ అవ్వకు అంటే ఆమె ట్రూ ఎమోషన్స్ సార్ అన్నది. చూడాలి అవి మార్చుకోవాలి, ఎక్కువ ఏడుస్తుంటే అందరు ఫేక్ అనుకుంటున్నారు. అలాగే బాండింగ్స్ని పక్కన పెట్టేయమన్నారు. ఇవాళ సండే ఎపిసోడ్లో వచ్చి కొన్ని టాస్కులు జరుగుతాయి, ఈ సండే ఎపిసోడ్లో అయితే చెప్తాయి. మెయిన్ అయితే ఎలిమినేషన్ రౌండ్ వచ్చేసి దివ్య నిఖిత అండ్ మాస్క్ మ్యాన్ అయితే నిల్చుంటారు అన్నమాట. వాళ్ళిద్దరిలో మాస్క్ మ్యాన్ అయితే ఎలిమినేట్ అయిపోతాడు. స్టేజ్ మీద ఏం చెప్తాడో చూడాలి. అలాగే బస్సులో అయితే చాలా బాగా జరిగిందంట, బస్సులో చాలా మాట్లాడాడంట, చూడాలి బస్సులో ఎలా చెప్పాడో కూడా. అలాగే బిగ్ బాస్ రివ్యూస్ కానీ బిగ్ బాస్ ఎపిసోడ్స్ అప్డేట్స్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.